అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటే ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోబోతూ ఉన్నాము. మన ఆలోచనలు, భావాలు, సమాచారం మరియు అభిప్రాయాలను ఎదుటివారికి స్పష్టంగా వ్యక్తపరచడం, అలాగే ఎదుటివారు చెప్పేదాన్ని శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడాన్నే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. మరో రకంగా చెప్పాలంటే మన ఆలోచనలు, భావాలు, సమాచారం, అభిప్రాయాలను ఎదుటివారికి స్పష్టంగా వ్యక్తపరచడం, దానినే భావ వ్యక్తీకరణ నైపుణ్యం అని అంటారు. సులభంగా చెప్పాలంటే మనము చెప్పాలనుకున్నది ఎదుటివారికి సరిగ్గా అర్థం కావాలి, వారు చెప్పింది మనకి పూర్తిగా అర్థం కావాలి. దీనినే కమ్యూనికేషన్ స్కిల్ అని అంటారు. మనం చెప్పాలనుకున్నది ఎదుటివారికి సరిగ్గా స్పష్టంగా అర్థం కావాలి, వారు చెప్పింది మనకి పూర్తిగా స్పష్టంగా అర్థం కావాలి. దీనినే కమ్యూనికేషన్ స్కిల్ అని అంటారు. ఒక చిన్న ఉదాహరణను చూద్దాము. క్లాస్ రూమ్ ని ఉదాహరణగా తీసుకుంటే ఒక టీచర్ పాఠం చెప్పేటప్పుడు కేవలం మాట్లాడితే సరిపోదు. విద్యార్థుల స్థాయికి తగ్గ పదాలు వాడాలి, గొంతులో హెచ్చు తగ్గులు, వాయిస్ మోడ్యులేషన్ ఉండాలి, ముఖ కవలికలు, ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, మరియు చేతి సంజ్ఞలు, హ్యాండ్ గెస్చర్స్ ఉండాలి. దీనినే బాడీ లాంగ్వేజ్ ఉపయోగించడం అని అంటారు. ఈ బాడీ లాంగ్వేజ్ ని ఉపయోగించాలి. అన్నిటికంటే ముఖ్యంగా విద్యార్థులు వింటున్నారా లేదా, చెప్పిన పాఠం అర్థం చేసుకున్నారా లేదా అని గమనించాలి. ఇవన్నీ కలిస్తేనే మంచి కమ్యూనికేషన్ అవుతుంది. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లోని ముఖ్యమైన 5 స్తంభాల గురించి ఇప్పుడు చూద్దాం. మొదటిది స్పష్టమైన మాట తీరు, వెర్బల్, సులభమైన పదాలతో స్పష్టంగా మాట్లాడడం, క్లియర్ స్పీకింగ్ అని అంటాము. రెండవది శరీర భాష, నాన్ వెర్బల్, కంటి చూపు, ఐ కాంటాక్ట్, ముఖ కవలికలు, కూర్చునే నిల్చునే పద్ధతి. 3 రాత నైపుణ్యం, రిటర్న్, మెసేజ్లు, ఈమెయిల్స్ స్పష్టంగా రాయడం. 4 శ్రద్ధగా వినడం, యాక్టివ్ లిజనింగ్, ఎదుటివారు మాట్లాడేటప్పుడు మధ్యలో అడ్డుపడకుండా పూర్తిగా వినడం. 5 ఫీడ్బ్యాక్, అవతల వ్యక్తికి మన సందేశం చేరిందో లేదో ప్రశ్నల ద్వారా నిర్ధారించుకోవడం. కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటే ఏమిటి అనగా కేవలం మన ఆలోచనలు, భావాలు, సమాచారం, అభిప్రాయాలను ఎదుటివారికి అర్థమయ్యేలా చెప్పడం మాత్రమే కాదు గాని ఎదుటివారు మనకు చెప్పేదాన్ని కూడా శ్రద్ధగా వినడం, అర్థం చేసుకోవడాన్ని కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అని అంటారు. సులభంగా చెప్పాలంటే మనం చెప్పాలనుకున్నది ఎదుటివారికి సరిగ్గా అర్థం కావాలి, వారు చెప్పింది కూడా మనకు పూర్తిగా అర్థం కావాలి. ఇదే కమ్యూనికేషన్ స్కిల్ అంటే. కాబట్టి ఈ వీడియోలో మనం కమ్యూనికేషన్ స్కిల్స్, భావ వ్యక్తీకరణ నైపుణ్యాలు అంటే ఏమిటో అర్థాన్ని చూసాము. అదే రీతిగా మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ లోని ముఖ్యమైన 5 స్తంభాల గురించి కూడా తెలుసుకున్నాము. రాబోయే నెక్స్ట్ వీడియోలో కమ్యూనికేషన్ స్కిల్స్ లోని ముఖ్యమైన 5 స్తంభాల గురించి వివరణను చూద్దాం. థ్యాంక్ యూ.